అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'సావు'. రచన డాక్టర్ కె. వివేకానందమూర్తి గారు. మరి కథలోకెళ్దామా? శ్రీనివాసులకి చచ్చిపోదాం అనిపించింది. ఇదివరకు ఇలా చాలాసార్లు అనిపించింది. కష్టం వచ్చినప్పుడల్లా శ్రీనివాసులు చచ్చిపోదాం అనుకుంటాడు. అతనికి కష్టాలు చాలాసార్లు వచ్చాయి. అందుకని చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నాడు. శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోయినప్పుడు శారీరకంగా చచ్చిపోదాం అనుకుంటాడు. కష్టాలు వచ్చినప్పుడల్లా శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోతాడు. చావు మీద కోరికను అతనికి మనస్సు నేర్పింది. శ్రీనివాసులు మనస్సుని అస్తమానం కష్టం భయపెడుతూ ఉంటుంది. కష్టాలు భరించలేక అతని మనస్సు పరిష్కారం వెతుక్కుంటున్నప్పుడు శ్రీనివాసులకి చావు సమాధానంగా నిలుస్తుంది. శ్రీనివాసులకి ఇప్పుడు బ్రతుకు చావులా ఉంది. అతనికి చచ్చిపోవాలని లేదు, బతకాలనుంది. బ్రతుకుతుంటే చచ్చిపోయినట్టుంది కనుక చచ్చిపోతే బ్రతకవచ్చు అనిపించింది శ్రీనివాసులకి చిన్నప్పటి నుంచి డాల్ఫిన్స్ నోస్ కొండ మీద నుంచి సరదాగా దూకాలని, సినిమా రిజర్వ్డ్ క్లాస్కి ఒకసారి వెళ్ళాలని, ముష్టివాడి వేషం వెయ్యాలని, షాంపేన్ తాగాలని, రాజకీయ నాయకుడు అవ్వాలని కోరికలుండేవి. పెళ్ళవ్వక మునుపు రెండోది మూడోది తీర్చేసుకున్నాడు. భయం వేసి నాలుగో పని చేయలేదు. ఆఖరిది తనకు అందుబాటులో లేదు గనక ఆశ అనుకున్నాడు. తీరేవన్నీ కోరికలు, తీరనివన్నీ ఆశలు అనుకుంటాడు శ్రీనివాసులు ఎప్పుడు. మొదటిది మాత్రం ఆలోచించవలసిన విషయం అనుకుని జ్ఞాపకంగా అట్టే పెట్టుకున్నాడు. 10 ఏళ్ల క్రితం నుంచి అతని జీవితంలో చావు అన్న పదానికి త్రిప్పట ఎక్కువైంది. దానికి కారణం 10 ఏళ్ల క్రితం శ్రీనివాసులకు పెళ్ళయింది. ఇలా 10 ఏళ్లుగా అతని కష్టాలు, మనస్సు చావు మీద కోరిక క్షోభ పెడుతున్నాయి. వీటిల్లో ఏ ఒక్కటి చంపుకోవాలన్నా తను చచ్చిపోవాలి. ఈ 10 ఏళ్ల జీవితం శ్రీనివాసులకి చెప్పిన నిర్వచనం ఇది. పెళ్లితో ఆడదాని జీవితం, మగవాడి కష్టాలు ప్రారంభమవుతాయి అని. అతని కష్టాలు ఎప్పుడూ అతని సహనాన్ని కొలుస్తాయి. సహనం ఆడవాళ్ళకంటే ఎక్కువగా మగవాళ్ళకే ఉందని నిరూపించగలడు శ్రీనివాసులు భార్య పేరు జానకి. సన్నంగా, అల్పంగా, ఎండుటాకులా ఉంటుంది. కుంపటి అంటించడంలో సర్వస్వం తగలబడి ఖర్చు అయిపోయిన కాగితపు అవశిష్టంలా ఉంటుంది. 10 ఏళ్ల సంసారం వెలిగించడంలో, పిల్లల్ని కనటంలో ఖర్చు అయిపోయిన జానకి ఎవరో పేరు తెలియని వ్యక్తి ఒక సన్నటి కర్ర స్టాండు మీద చీర రవిక పారేసుకుపోయినట్టుంటుంది. శ్రీనివాసులు భార్య జానకి 10 ఏళ్ల సంసారంలో ఆమె 8 ఏళ్ళు 9 మంది పిల్లల్ని గంటానికి, మిగిలిన 2 ఏళ్ళు రోగాల్ని భరించడానికి వాడుకుంది. ఎప్పుడైనా తోచనప్పుడు దేవుడు శ్రీనివాసులని కష్టాన్ని పిలిచి కష్టమా 9 మంది పిల్లల్ని శ్రీనివాసులు పెళ్ళాం ఆ జానకీయే కందా అని అడిగితే, కష్టం దేవుడితో అందట నీకేం మతి లేదా? సన్నంగా, అల్పంగా, ఎండుటాకుల రాజకీయ నాయకుడి మంచితనంలో ఉన్న జానకి 9 మంది పిల్లల్ని కంటుందని ఎలా ఊహించావు? ఆ పిల్లల్ని శ్రీనివాసుడే కన్నాడు అంటుంది. ఇవేమీ పట్టని శ్రీనివాసులు వాళ్ళ ఆమెడ చూసుకున్నప్పుడల్లా ప్రత్యేక దూర ప్రయాణాల కోసం గవర్నమెంట్ డీలక్స్ బస్సును కేటాయించినట్టు, ప్రత్యేకంగా పిల్లల్ని కంటం కోసం వాళ్ళ ఆవిడ్ని దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు అనుకుంటాడు. వాళ్ళ పెరట్లో నందివర్ధనం మొక్క పువ్వుల్ని పూసినట్టు ఎండాకాలం మధ్యాహ్నాల వేళ నడినెత్తిన సూర్యుడు నిలబడి ఎండగాసినట్టు తన భార్య రోగాల మధ్య నిలబడి పిల్లల్ని కంటోందని కూడా అనుకుంటూ ఉంటాడు. శ్రీనివాసులు గుమస్తా అంటం కంటే శ్రీనివాసులు పేరు గుమస్తా అంటే బాగుంటుంది. ఇట్లు గుమస్తా అయిన శ్రీనివాసులకి రక్తం మాంసం లేవు. వాటిని అతను టేబుల్ మీద రోజు ప్రత్యక్షమయ్యే కాగితాలు అతని హెడ్ గుమస్తా కలిసి స్వాహా చేస్తారు. ఇప్పుడు శ్రీనివాసులకు మిగిలిన ఒక ఎముకల పోగు, ఒక గుండె. శ్రీనివాసులకి పిల్లలు తప్ప మరెవరు లేరు. 2 నెలల క్రితం వరకు అతనికి ఒక ముసలి అమ్మమ్మగారు, ఒక పడుచు మరదలు ఉండేవాళ్ళు. 2 నెలల క్రితం ముసలి అమ్మమ్మవారు రోగం బాధపడలేక ప్రాణాలు తీసుకుని చచ్చిపోయింది. పడుచు మరదలు పడుచుతనం మీద పడుచుతనం బాధపడలేక ప్రాణాలు తీసుకుంటానని ఇంట్లో చెప్పి ప్రకాశాన్ని తీసుకుని లేచిపోయింది. ఇక 2 నెలల క్రితం ముసలి అమ్మమ్మగారు రోగం బాధపడలేక ప్రాణాలు తీసుకుని చచ్చిపోయింది. 10 ఏళ్ల క్రితం ఆలోచన తన భార్య కలగలేదని శ్రీనివాసులు వాపోయారు. ఇక ఇప్పుడు శ్రీనివాసులు రోగిష్టి పెళ్ళాం, 9 మంది పిల్లలు తప్ప ఎవరు లేరు ఆ కొంపలో.
ఇక తెల్లవారింది. క్రితం రాత్రి శ్రీనివాసులు భార్య సన్నంగా, అల్పంగా ఎండుటాకులో ఉన్న జానకి పడే ప్రసవ వేదన చూసి ఆకాశం గుండె పగిలేలా ఏడ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురిసింది. ఈరోజు నిన్న 12 దాటిన తర్వాత 10వ సారిగా నొప్పులు పడి చచ్చిన పిల్లవాడిని గాని చచ్చిపోయింది జానకి. శ్రీనివాసులు భార్య. భార్య బ్రతుకున్నప్పుడల్లా అతనికి నిండుతనం తెలిసేది కాదు. ఇప్పుడు భార్య పోయిన తర్వాత అతనికి నిండుతనం అర్థం అవుతోంది. మనస్సు వెలితిని గుర్తు చేస్తోంది. 16 ఏళ్లు సిగ్గుపడే జానకి అతని కళ్ళ ముందు మెదిలింది. కార్యన్నాడు ఊపిరి సలపనివ్వకుండా కళ్ళల్లో కళ్ళు మొహంలో పెట్టి కౌగిలించుకున్నప్పుడు సంతోషం, తృప్తి, కృతజ్ఞత, అనురాగం మేళవించిన నవ్వు గుండెల్లోకి విసిరిన జానకి నొప్పులతో బాధపడుతూ తనకేసి పొడి పెదవులతో జాలిగా చూసిన జానకి, తనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు నిద్రకు దూరమైన జానకి, ఎప్పుడు ఏమీ కనీసం మల్లెపూలైనా కొనిపెట్టమని అడగని జానకి, నిన్న రాత్రి కన్నీరు కష్టాలు తనకు మిగిల్చిపోతున్నానని బాధపడిన జానకి, తెల్లవారికట్ల చచ్చిన పిల్లవాడిని చూసినప్పుడు మాతృహృదయం పగిలిపోగా ఏడవడానికి కూడా ఓపిక లేక ఎండిని కళ్ళతో జాలి చూపు చూసిన జానకి, సుఖమంటే తెలియని జానకి, సన్నంగా అల్పంగా ఎండుటాకులో ఉన్న జానకి, 10 ఏళ్లు తనతో కలిసి బ్రతికిన జానకి ఇక లేదు. తన భార్య, తన సర్వస్వం, తనకు తృప్తినిచ్చిన కష్టం ఇక లేదు. నిన్నటి అనుభవం ఈరోజు చావు లేని ఒక బలమైన పెద్ద జ్ఞాపకం అయిపోయింది. కంటి ముందు కనిపించేది మనసులో మిగిలిపోయింది. జానకి చావులో ఇంత బలముందా అనిపించింది శ్రీనివాసులకి. శ్రీనివాసులు తెల్లారే వరకు, వర్షం వెలిసే వరకు బోరును ఏడ్చాడు. తెల్లవారింది, వర్షం కురిసింది. శ్రీనివాసులు ఏడుపు మానేశాడు. ఒకసారి వీధెరుగు మీదకి వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడే తలంటు పోసుకుని, జుట్టు విరబోసుకుని ఒళ్ళు విరుచుకుంటున్న స్త్రీలా ఉంది ఊరు. పెళ్ళైన కొత్తలో ఒకసారి మాత్రం వాళ్ళ ఆవిడ అలా కనిపించింది. మనిషిగా శ్రీనివాసులు సంతోషపడిన రోజు అదొక్కటే. శ్రీనివాసుల గుండె పగిలింది. లోపలికెళ్ళి పెళ్ళాం శవం మీద పడి మళ్ళా బోరును ఏడ్చాడు. సాయంకాలం అయింది. అంతా అయిపోయింది. పిల్లలు ఏడుస్తున్నారు హృదయ విదారకంగా. శ్రీనివాసులు చచ్చిపోదాం అనుకున్నాడు. నిజంగా చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ నిన్న రోగిష్టి పెళ్ళాం బాధ చూసి చచ్చిపోదాం అనుకున్నాడు. ఇప్పుడు బ్రతకలేక చచ్చిపోయామనుకుంటున్నాడు. తనొక్కడు 9 మంది పిల్లలతో వెళ్తే నెలకు 75 రూపాయల జీతంతో సంసారాన్ని ఎలా నెక్కుకురావడం. తను బ్రతకలేక చావాలి. అందుకని చచ్చిపోయి బ్రతకాలనుకుంటున్నాడు. చచ్చిపోయే ముందు ఎప్పుడూ కాఫీ త్రాగి చచ్చిపోవాలనుకుంటారు శ్రీనివాసులు. అలాంటి చావు కాఫీలు శ్రీనివాసులు గొంతులో 10 ఏళ్లుగా పాతబడిపోయాయి. కొచ్చిన్ కేఫ్లో కాఫీ త్రాగి సముద్రం ఒడ్డు నడుస్తున్నారు. సముద్రం ఒడ్డు వంకరలు ఎప్పుడూ అతనికి భార్య శరీరాన్ని గుర్తు చేస్తాయి. అందుకే అతనికి బీచ్ అంటే అంత ఇష్టం. కెరటాలు ఒడ్డు మీద పడుతున్నాయి. రోగాలు భార్య మీద పడి వేధించినట్టు మనసులో బాధ కదిరి కళ్ళల్లో నిర్వేదం నింపింది. తలెత్తి చూస్తే నల్లటి డాల్ఫిన్స్ నోస్ భయానికి ప్రతిరూపంలా పరాయి లోకానికి పాస్పోర్ట్లా కనిపించింది. డింగి ఎక్కి పాయ దాటి కొండ దిగువ భాగం చేరుకున్నాం. గతం మనస్సును మింగి కాలాన్ని తినేసింది. పొద్దు వాలింది. శ్రీనివాసులు శిఖరానికి వచ్చేసరికి లైట్ హౌస్ తళుక్కన మెరిసింది. ఒక్క క్షణం మనసులో పిల్లలు మెదిలారు. జేబులో రూపాయి కాసు, కొంత చిల్లరుంది. అయ్యో, పిల్లలకైనా ఇచ్చాను కాదు అనుకున్నాడు. కొండ అంచుకొచ్చేశాడు. కళ్ళు మూసుకుని చిన్నప్పుడు హై స్కూల్లో హై జంప్ దూకినట్టు గెంతితే 2 నిమిషాల్లో శరీరం పిచ్చిగా పరిభ్రమించి మరి క్షణంలో కాఫీని, బీచ్ని, పిల్లల్ని వదిలిపెట్టేస్తుంది, మరిచిపోతుంది. తన మొదటి కోరికకు అవకాశం ఇన్నాళ్ళకి శ్రీనివాసులు నిజంగా చచ్చిపోదామనుకున్నాడు. మరుక్షణంలోనే చచ్చిపోతాను అనుకున్నాడు. సన్నటి గాలి రివ్వున వీచి 10 ఏళ్ల తర్వాత జీవితంలో ఆఖరిసారిగా సుఖాన్ని గుర్తు చేసింది. ఒక్క క్షణం ఎందుకో తెలియని భయం వేసింది. శ్రీనివాసులు కళ్ళు మూసుకున్నాడు. ఉన్నట్టుండి ఒక చల్లటి చేయి మెడపట్టుకుని వెనక్కి లాగింది. తను వెనక్కి తూలి నిభాయించుకున్నాడు. ఎదురుగా నెరసిన తల, మాసిన తెలుపు గడ్డం, నోట్లో చుట్ట మడంచి కట్టిన పాత పంచితో ఒక ముసలివాడు నవ్వుతూ కనిపించాడు. శ్రీనివాసులు స్తంభించిపోయాడు. పిడుగులు వర్షం రాబోయి ఆగిపోయినట్టు, ఏదో పేరు తెలియని ప్రపంచ ప్రయత్నం విఫలమైనట్టు, సముద్రం పొంగి దేశాన్ని ముంచేసినట్టు, లేక దేశం చైనా వాళ్ళు హస్తగతం అయిపోయినట్టు, దేవుడు మరణించినట్టు అయింది శ్రీనివాసులకి. ఎవరో తన స్వేచ్ఛను ఉరి తీశారు. ఇక ముసలివాడు అద్దంలో మొహం చూస్తున్నట్టుగా చూస్తున్నాడు. తన వైపు మనస్సు లోతుల్ని కొలుస్తున్నాయి అతని కళ్ళు. ఇలా చెయ్యొచ్చా బాబు? కూతురి భర్త కోరికతో తన కౌగిలించుకున్నప్పటి అత్తగారి ప్రశ్న ఎలా ఉంది? శ్రీనివాసులకి ముసలివాడి ప్రశ్న అనుభవం తనకి తెలుసు. సిగ్గుతో చచ్చిపోవాలనుకున్నాడు తను.
వెధవ చావు మాటల్లో తప్ప పనికిరాదు. ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి. నన్నెందుకు ఆపావు అన్నాడు. ముసలివాడు నవ్వాడు. పిచ్చి బాబూ అని మళ్ళీ నవ్వాడు. శ్రీనివాసులు క్షణంసేపు చిన్నవాడైపోయి, నాకంటే తర్వాత పుట్టావు, నాకంటే ముందు ఎలా చచ్చిపోతావు? అలాగని ఎక్కడ రూల్ లేదు. కావాలంటే ముందు నిన్ను తోసేసి తర్వాత నేను దూకేస్తాను. ఆ తర్వాత నేను, నా మందు, నువ్వు చచ్చిపోవచ్చు. నేను పోలీసుని అన్నాడు ముసలాడు. బిట్లేస్తున్నావా? నిన్ను తోసేసి దూకటం మానేస్తాను. మనసు బాగాలేకపోతే ఎందుకు బాబు ఊరికే కంగారు పడతావు? ఊళ్ళోకి రా, కూసింత కాఫీ తాగితే మనసు కుదుట పడుతుంది. కాఫీ పేరు చెప్పేసరికి శ్రీనివాసులకి బతుకు మీద ఆశ పుట్టింది. కానీ వెంటనే పిల్లలు, సంసార జీవితం గుర్తుకొచ్చాయి. నాకు కాఫీ వద్దు, చావు కావాలి, రమ్ము కావాలి. వెంటనే శ్రీనివాసులకి షాంపేన్ మనసులో మెదిలింది. అతనికి ఆ పేరొక్కటే బాగా తెలుసు. తన పాత స్నేహితుడొకడు షాంపేన్ గురించి లెక్చర్లు ఇచ్చాడు. షాంపేన్ త్రాగని జీవితం శ్రీనివాసులి చావులో అసమగ్రతను గుర్తు చేసింది. రమ్ము కాదు, నాకు షాంపేన్ కావాలి. ముసలివాడు పొట్ట చెక్కలేలా నవ్వి అలాగే నడు అన్నాడు. నిజంగానే షాంపేన్ తాగిస్తావా? అది తాగిన తర్వాత చచ్చిపోనిస్తావా? సాగనివ్వను. అయినా షాంపేన్ మొదటిసారి తాగలేక సత్తావు. శ్రీనివాసులకి ఒళ్ళు మండింది. చచ్చినాడా అని తిట్టాడు. బ్రతికే ఉన్నాను. తను కోపంగా చూశాడు. ముసలాడు గడ్డం ఊడిపోయేలా నవ్వాడు. వాడు నవ్వుతూ ఉంటే శ్రీనివాసుడికి కోపం రెచ్చిపోతోంది. వాడి నోట్లో విడివిడిగా ఉన్న 2 పళ్ళు ఎందుకో తొలి 3వ కుర్ర వెదవిని, తన 3వ కుర్ర వెదవని, 6వ పిల్లముండని గుర్తు చేస్తున్నాయి. నోరు మొయ్యి, మరి వస్తావా? రాను. ముసలాడు మళ్ళా నవ్వాడు. ఒళ్ళంతా కుదుపుకుంటూ తనకు మళ్ళీ కోపం వచ్చింది, భయం వేసింది. ఆ పెళ్ళిని చూసేసరికి దొంగ వెధవ తన రహస్యం వాడికి తెలిసిపోయింది. అందుకే నవ్వి సాధిస్తున్నాడు. వీడెవడో తిమ్మరుసులా ఉన్నాడు. రూపులోనూ చేతల్లోనూ కూడా కత్తులతోటి, తుపాకులతోటి గాక వీరు నవ్వుతో భయపెడుతున్నాడు. ఈ మాత్రం దానికి వెధవ కొండ ఎక్కలేక చచ్చాను, ఎక్కి బ్రతికాను. ఇప్పుడు ఈ వెధవ చంపేస్తున్నాడు అనుకుని ముసలివాడిని అనుసరించాడు శ్రీనివాసులు. బాగా చీకటపడింది. నడుస్తుంటే కాళ్ళ కింద ఎండు పుల్లలు విరుగుతున్నాయి. ఎవరినైనా లవ్ చేసావేటి అన్నాడు. అది చచ్చిపోను అదేటి? అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఉద్దేశానికి ఏటుంటుంది? ఓర్తిన లవ్ చేసి ఆ పైన గర్భం చేసి ఒగ్గేసినావేమో. అది టుపుక్కుమని వచ్చేసరికి నువ్వు కూడా వద్దాం అనుకున్నావేమో అని ఆగోరించినట్టే ఉంది. మరేటి తల చుట్ట కావాలా? వద్దు, మరి చెప్పు. శ్రీనివాసులి మొహంలో బలహీనత స్పష్టమవుతోంది. ఈ ముసలివాడెవరు? తనంటే వీడికి ఎందుకింత తాపత్రయం అనుకున్నాడు. నీకెందుకు చెప్పాలి? నువ్వు నాకేమవుతావు? ఏటవుతాను? బతికించినోడిని, రచ్చకుణ్ణి. చెప్పవయ్యా ఎర్రిబాబు. చెప్పేందుకే ఉంది. నిన్నటి వరకు ఉన్న పెళ్ళం తెల్లారేసరికి చచ్చిపోయింది. 75 జీతం, విశాఖపట్నంలో ఎలా బ్రతకటం? ముసలాడు మళ్ళా నవ్వాడు. వాడి నవ్వుకు ఆ చుట్టుపక్కల పొదల్లోనూ చెట్ల మీద పాకుతున్న పాములన్నీ పరిగెత్తుకుని వచ్చి కరిచేస్తాయేమని భయపడ్డాను. ఈ వెధవకి నవ్వు తప్ప మరొక యావలేదేమిటి? తనకు ఉక్రోషం వచ్చింది. నువ్వు కనవా పిల్లల్ని? ఓ సది కాదో విర్రోడా, చచ్చిపోవడానికి ఇంత సిన్ని కారణమా అని పిల్లల్ని పెంచలేనోడు ఎందుకు గన్నో మరి? శ్రీనివాసులు వెర్రిమొహం వేసుకుని చూశాడు. ఇదిగో అబ్బాయి, ఓ మాట ఇను. మనం బతకలేనప్పుడు చచ్చిపోవాలా? భగవంతుడు మనల్ని చచ్చిపోమని పుట్టించలేదు, బతకడం నేర్చుకోవాలని పుట్టించాడు. తెలిసిందా? సావంటే నీకు తెలుసా? వచ్చే సావు కూడా అంతే అన్నాడు గంభీరంగా ముసలాడు. మిగిలిన వాడి మాటల్లో శ్రీనివాసులకు వేదాంతం కనిపించింది. ఆశ్చర్యపడ్డాడు. ముసలివాడి మీద ఆప్యాయత, బ్రతుకు మీద ఆశలతో అతడు హృదయ చిత్రమైంది, సంతృప్తమైంది. కొండ దిగి అవతల వైపు దాటి మసీదు వీధికి వచ్చేశారు. చలి వీస్తోంది. మెదడు వేడెక్కిపోతుంది. పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర 10వ నెంబర్ చివరి బస్సు హారన్ మోగింది. హార్బర్ రోడ్లో ముసలి కుక్క మూలుగు వినిపించింది. సోల్జర్పేట సందులోకి తీసుకుపోతున్నాడు ముసలివాడు. ఓ సన్నటి గొంతులోకి నడిచి 4వ ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు ముసలివాడు. పెంకిటిల్లు బాగా శిథిల అవస్థలో ఉంది. ఇంటి ముందు నుంచి ఒక పెద్ద మురికి కాలువ పారుతోంది. అదొక నాపరాయి పలక ఇంటి గుమ్మంలో వంతెనగా వేయబడింది. తలుపు తెరుచుకుంది. ముసలివాడే. వెనక శ్రీనివాసులు లోపలికి నడిచాడు.
15 క్యాండిల్స్ దీపం వెలుగులో పచ్చటి చీర కట్టుకున్న 18 ఏళ్ల స్త్రీ కనిపించింది. శ్రీనివాసులు ఒక్క క్షణం కూడా కన్నార్పలేదు. తను లీలామహల్లో ఇదివరకు చూసిన ఒక పాత ఇంగ్లీష్ చిత్రం మనసులో మెదిలింది. క్లియోపాత్ర అని కొడుక్కున్నాడు పదాల వెనక. ముసలివాడు పక్క గదిలోకి దారి తీస్తూ, ఇల్లా రాసిన్నోడా అని పిలిచాడు. శ్రీనివాసులు ఇలా రాసిన్నోడా అని. శ్రీనివాసులు వెళ్ళాడు. ఈ గది ముందుకు గది కంటే చిన్నదిగా ఉంది. ఓ పక్క నవారు మంచం, కొంచెం ఇటుగా 2 పాత కుర్చీలు, ఒక చిన్న స్టూలు ఉన్నాయి. సూట్ అల్మెరా, మూలగా అల్మెరా ఉంది. కూర్చోమని కుర్చీ చూపించాడు. ఇద్దరు కూర్చున్నారు. ముసలివాడు చుట్ట వెలిగించాడు. అమ్మాయి, మూల గూట్లో మందు సీసా పట్రా అన్నాడు. ముందు ముందు కొట్టేద్దాం. ఏది ముందు? కంగున రాపాడు. మళ్ళా 3వ వెధవ 6వ పిల్ల జ్ఞాపకానికి వచ్చారు. ఎర్రోడా, రమ్ము, అదేలే షాంపిన్. శ్రీనివాసులకి భయం సంతోషం వేసాయి. ఇందాకటి ఆమె సీసా 2 గ్లాసులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. కాంగో అడవుల్లో గంధర్వ కన్యలా కనిపించింది. ఆమె వంగుతున్నప్పుడు పమిట జారి వక్షోజాలు పడమటి కొండల్లా ఏపుగా కనిపించాయి. ఆమెను సర్దుకుని గదిలోకి వెళ్ళింది. ఇక మా అమ్మాయి పేరు రాణి, తల్లి లేదు, ఇంకా పెళ్ళి చేయలేదు. గ్యాస్లోకి రమ్ము పంపాడు. శ్రీనివాసులు షాంపెన్ పంపాడు అనుకున్నాడు. ఇప్పుడు కూతురు పెళ్లి గొడవ చెప్పాల్సినంత అవసరం వచ్చింది. ముసలివాడు అనుకున్నాడు శ్రీనివాసులు. నువ్వే కన్నావా లేక దొరికిందా అని అడగాలనిపించింది. చచ్చిపోయే లోపుగా ఈ సీనుకి ఒక్క మంచి పని కూడా చేశాడు అనుకున్నాడు రాణిని చూసిన శ్రీనివాస్. ఈ ఇల్లు నీదేనా? అబ్బే, అద్దె కొంప. ఈ రౌండ్ చదువు నేను అప్డేట్ చేయటమేగా, సరిపోతుంది. అంతగా ఏం చేస్తావు నువ్వు? ఏమీ లేదు. పినాకిని చూపించి సీసా పగిలిపోయేలా నవ్వాడు. శ్రీనివాసులు కొంచెం లాగాడు. గొంతు మండింది. ముసలివాడు మళ్ళా గ్లాస్ నింపాడు. శ్రీనివాసులు ఇక తాగలేకపోయాడు. ఓ క్షణం కడుపులో తిప్పింది. తమాయించుకున్నాడు. ముసలివాడు వేలాపన మొదలెట్టాడు. ఎస్టీడీని ఎంటీఓడు కృష్ణుడు, నాసరావు అర్జునుడు, ఏ సినిమా చూశావు అని అడిగాడు. కాసేపు గవర్నమెంట్ని తిట్టాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి పల్లికున్న మందు కొట్టు తెరిచి మజాకా చేస్తానన్నాడు. ఇంకెంతలే అని తిట్టాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి పబ్లిక్న మందు కొట్టు తెరిచి మజాకా చేస్తానన్నాడు. ఇంకెంతలే అన్నాడు. శ్రీనివాసులు ఏదో చెప్తున్నాడు. అతని మనసు మాత్రం పక్క గదిలో ముసలాడి కూతురు రాణి మీదే ఉంది. విచిత్రం, 9 మంది పిల్లల కన్నా మనసులో వేడి తగ్గలేదు. రాణి ఎంత అందంగా ఉంది. ఇంత అందమైన దానికి పెళ్లి చేస్తాడట. అందుకే అందం లేని వాళ్ళకి కానీ అందమైన వాళ్ళకి ఎందుకు ఆ పెళ్ళి? ఎవరైనా కోరుకున్న బాధ ఉన్నప్పుడే పెళ్ళి. అందాన్ని అనుభవించే హక్కు ఒక్కడికేనా? అది వెన్నెల్లో అందరూ అనుభవించేలా అందుబాటులో ఉండాలి. అప్పుడే అందరి విలువ, గొప్పతనము. తనే దేవుడైతే అందమైన వాళ్లకు పెళ్ళిళ్ళు చేయకుండా చకోరాలకు వెన్నెల మళ్ళీ దారిపోసేవాడు. ఇక ఏమైనా ఇంత మంచి అందాన్ని వదిలిపెట్టకూడదు. చచ్చిపోయేది ఎలాగూ చచ్చిపోతున్నాను. బాధపడేందుకు ఇప్పుడు భార్య లేదు, రేపు తను ఉండడు. ఆఖరి క్షణాల్లో ఆనందాన్ని నింపుకోవాలి. అసలు ఇందుకేనేమో దేవుడు తన చావును వాయిదా వేశాడు. తాగిన శ్రీనివాసులి మనస్సు ఇలా ఆలోచనల మధ్య గంతులు వేస్తుంది. ముసలివాడు పేలాపన ఆపేశాడు. నిద్ర వస్తున్నట్టుంది. నడువు, మనిద్దరం ఆ గదిలో పడుకుందాం. క్రితం చాప మీద పక్క పరిచింది రాణి. ఇద్దరూ పడుకున్నారు. రాణి చిన్న గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసులకు నిద్ర రావట్లేదు. ఊరంతా చీకటి ఒళ్ళు వెరిచింది. ముసలివాడు నిద్రలో మునిగిపోయాడు. గుర్రు పెడుతున్నాడు. చీకట్లో శ్రీనివాసులు పక్కకు తిరిగి ముసలివాడి మొహం కేసి చూశాడు. ఇప్పుడు అప్పుడే లేవడం నిర్ధారణ చేసుకున్నాడు. ఏమైనా సరే సాహసం చేయాలి, తర్వాత సంగతి చూసుకోవచ్చు అనుకున్నాడు. మెల్లగా లేచాడు. రాణి గది తలుపు దగ్గరికి వేసింది. శరీరం వేడెక్కిపోయింది. చెవుల్లోంచి వేడి గాలుస్తోంది. నెమ్మదిగా నెట్టాడు. లోపలికి ప్రవేశించి తలుపు గడియపెట్టాడు. మంచం మీద అలికిడైంది. తటాలన వెళ్ళి మంచం మీద కురికి ఆమె నోరు మూశాడు. అరవకు. చీకట్లో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. చేతులతో ఆమె చెంపలు రాసింది. శ్రీనివాసులకి స్వర్గం కనిపించింది. మనస్సు కుదుట పడింది. ఆమె నోటి మీద అణిచిన చెయ్యి తీసేశాడు. ఎన్నో గంటల పాటు వాళ్ళిద్దరూ సుఖానికి నిర్వచనాలయ్యారు. ఇన్నేళ్ల శ్రీనివాసుల జీవితానికి ఆ రాత్రి, ఆ క్షణాలు పరాకాష్ఠలు అనిపించాయి. చావబోయేవాడిని ముసలివాడు అంటాం, ఇంటికి తీసుకెళ్లి రమ్ము తాగించడం,
సుఖం తన్ను వెతుక్కుంటూ రావడం విచిత్రం అనిపించింది శ్రీనివాసులకి. కాసేపు సీజరులా ఫీల్ అయ్యాడు. ముసలివాడి మీద జాలేసింది. సహాయం చేసిన వాడిని, అందులోనూ ముసలివాడిని మోసం చేస్తున్నావే అని. ఇక చాలు లెగండి అంది రాణి. తను లేచాడు. ఆమె శ్రీనివాసులై జేబు తడిమింది. ఏం కావాలి? కొత్త ప్యాసింజర్కి మళ్ళీ అడుగుతావేమిటి అని అతని జేబులో ఉన్న చిల్లరంతా చొరవగా తీసుకుంది. బేవార్స్గా పడుకున్నావేటి? బేవార్స్ సరుకు అనుకున్నావేటి? ఒక్కసారిగా విచలితుడయ్యాడు శ్రీనివాసులు. నిషా దిగిపోయింది. క్షణంలో పరిస్థితి అర్థమైంది. ఎంత మోసం! ముసలివాడి మీద కోపంతో శ్రీనివాసులు మనస్సు ఉడికిపోయింది. చావబోతే పాపం వెనక్కి పిలిచింది. విసురుగా తలుపు తెరుచుకుని ముందు గదిలోకి వచ్చాడు. ముసలివాడు చుట్టగాలుస్తూ నవ్వుతూ కనిపించాడు. దాంతో శ్రీనివాసులు అగ్గి బరాట అయిపోయాడు. మీదకి లంఘించి ముసలివాడి గొంతు పట్టుకున్నాడు. ముసలివాడు నవ్వు మానలేదు. రాణి వచ్చి లైట్ వేసింది. మోసం చేశావు. క్రౌర్యం నిండిన కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. ఇదిలి పెట్టేసో ఎర్రోడా! శ్రీనివాసులు నీ బిదిలించాడు. నన్ను నా పిల్లల్ని పోషించుకోవటం మోసమా? నీకు మళ్ళీ కడుపున కన్నా పిల్లల్ని పోషించుకోలేక చచ్చిపోయి గతిమాలిన ఉన్నాం అనుకుంటున్నావా? ఇదిలి పెట్టేశా. శ్రీనివాసులకి షాక్ తగిలినట్టయింది. బతకాలంటే చాలా ఉన్నాయి దారులు. కన్న పిల్లల్ని పోషించుకోవడం చేత కాకపోతే సావమనే చదువుకున్న చిన్నోడా. అడుక్కు తినేలా బతకాలి. నీ కోసరం కాదు, పిల్లల కోసం. తెలిసిద్దా? ఏదో బతికి జీతం గడపాలా, ధైర్యం ఉండాలా, సేవ కావాలా. ఎల్లెళ్ళు నీకేది మంచిదని తోస్తే ఆ రకంగా బతుకుపో. నాకు మళ్ళీ మందు పిల్ల వ్యాపారం పెట్టాలనుకుంటే పెట్టుకో. నేను పోతే ఆ గుమత్తా పని చూసుకో. ఎల్లెళ్ళు ఎర్రోడా. అంతేగాని సావమాక మగాడివి. ఇందాక నువ్వు చేసిన ఘనకార్యానికి మాగన్ను అనుకోమాకవు. నువ్వు సత్తే ఆ పిల్లలేమైపోతారని ఆలోచించేది లేదేటి? ఎల్లా. ముసలివాడి మొహంలో నవ్వు లేదు. చూపుల నైసిత్యం శ్రీనివాసుల్ని విభసుడి చేసిందంతే. ఇక మారు మాట్లాడలేదు. రాణికేసి ఒక్క చూపు చూశాడు. వెనక్కి తిరిగి వీధిన పడ్డాడు. తెలవారుతోంది. పేరు తెలియని పక్షులు ఆకాశంలో అరుస్తున్నాయి. శ్రీనివాసులు గుండెలో మహారణ్యం తగలబడిపోతోంది. శ్రీనివాసులు నడుస్తున్నాడు వేగంగా. దారిలో చంకని పిల్లనెత్తుకున్న వేళాపేళాలైన ఒక ముష్టిది కనిపించి, బాబా పిల్ల ఆకలితో మండిపోతుంది, 2 రోజుల మట్టి తిండి లేదు, ధర్మం సే బాబా అని అడిగింది. శ్రీనివాసు జేబులు తడుముకున్నాడు. ఖాళీ. ముందుకు నడిచాడు. నడక వేగం మరింత పెరిగింది. తను చావబోయి బతికాడు. తను చావకూడదు, బ్రతకాలి. పిల్లల కోసం శ్రీనివాసులు బతకాలనుకున్నాడు. నిజంగా బ్రతకాలనుకున్నాడు. చెంగల్రావుపేట సందులోంచి ఆత్రంగా ఇంటివైపు పరిగెత్తుకుపోతున్న శ్రీనివాసులు పిల్లలు అని గొడుక్కుంటున్నాడు. ఇప్పుడు అతని కంటి ముందు పిల్లలు. మనసులో బ్రతుకు మీద ఆశ తప్ప మరేం లేవు. ఉన్నట్టుండి తల మీద 1000 గొడ్డలతో మోదినట్టయింది. కంటి ముందు చీకటి పేరుకుంది. ఒళ్ళు తోలింది. ఆలోచనలు ఆగిపోయి మెదడు పనిచేయటం మానుకుంది. సృష్టి స్తంభించినట్టయింది. అంతే తెలుసు శ్రీనివాసులకి. మరి మర్నాడు దేశంలోని వార్తాపత్రికలన్నింటిలో పేజీ మూలల విశాఖపట్నం సందుల మధ్య లారీ ప్రమాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడని ప్రకటించబడింది. ఆనవాలు తెలియని శవాన్ని అతని హెడ్ గుమస్తా గుర్తుపట్టి చెప్పాట. మనిషి ముఖం చీలిపోయి కళ్ళు ముక్కు మమేకమైపోయిన 9 మంది పిల్లల పోషణ కోసం, పెళ్ళాం రోగాల మందుల కోసం వినయపూర్వకంగా శ్రద్ధగా కష్టించి పనిచేసిన చేతి వేళ్ళు, పొంగిన నరాలు అతని హెడ్ గుమస్తాకి బాగా గుర్తు. మరి ఈ కథ మనకేం చెప్తోందంటే, డాక్టర్ వివేకానందమూర్తి గారు తొలి రోజుల్లో రాసిన కథల్లో ఈ చావు ఒకటి. దానిని జ్యోతిలో ప్రచురిస్తూ సంపాదకులు నండూరి రామ్మోహన్ రావు గారు తెలుగు కథకి యుక్త వయస్సు వచ్చింది అనటానికి ఇంతకంటే ఏమి సాక్ష్యం కావాలి అని అభినందించారట. కథానిక లక్షణాలు పుష్కలంగా పండిన కథ చావు. ఆరంభానికి అంతానికి చిక్కని అనుసంధానం ఉండటమే కాకుండా అనూహ్యమైన మలుపులతో పాఠకుణ్ణి బిగిని చదివిస్తుందంటే చావు. ఆ పైన పదరచనలో, వాక్య రచనలో ఆత్రేయ లాంటి ఒడుపు, అలంకారాలు రచయిత ప్రత్యేకమైన స్టైల్ని చెప్పకనే చెప్తాయి. థ్యాంక్ యూ.